ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. మరికొద్ది గంటల్లో ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 5 రాశుల వారికి వీరెట్ల శక్తితో అఖండ రాజయోగం వరించబోతున్నది. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 5 రాశుల వారికైతే మరికొద్ది గంటల్లో విపరీతమైన ధనలాభం కలగబోతుంది. ఇక మీరు మీ జీవితంలో ఈ 5 రాశుల వారు ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీ కళ్ళతో మీరు చూడబోతున్నారు. అయితే మరికొద్ది గంటల్లో ఏ 5 రాశుల జాతకులకు 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు. ఇక ఆ రాశుల వారు ఎవరు అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోచార గమనంలో గ్రహస్థితులు కథనాల కారణంగా మరికొద్ది గంటల్లో 1000 రెట్ల శక్తితో రాశి చక్రంలోని ఈ 5 రాశుల జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. ఎందుకంటే గనక ప్రస్తుతం సూర్య భగవానుడు అలాగే విలాసాలకు ధనానికి సంపదలకు కారకుడైన శుక్రుడు మీనరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక దీని కారణంగా ఈ 5 రాశుల వారికి ప్రభావవంతంగా మీ జీవితాలు మారబోతున్నాయి. అఖండ రాజయోగం అనేది రాశి చక్రంలోని కొన్ని రాశుల వారిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇక ఈ 5 రాశుల జాతకులకు వీరి జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. విపరీతమైన అఖండ రాజయోగం కారణంగా ఈ 5 రాశుల వారి జీవితంలో అద్భుతాలు విశేషంగా జరగబోతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా ఈ విధంగానే రాజయోగం వరించవచ్చు. ఎందుకంటే గనక ముఖ్యంగా శుక్రుడు సూర్యుడిని యొక్క ఒకే రాశిలో గోచార కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు మాత్రము ఒక వరంగా మారుతుంది. అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు అతి ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈ అఖండ రాజయోగం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికైతే అపారమైన విజయాలను పొందుతారు. ఇక ఇప్పుడు ఈ అఖండ రాజయోగాన్ని రాశి చక్రంలో ఈ 5 రాశుల వారు విపరీతంగా పొందుకోబోతున్నారు. అందులో మొట్టమొదటి రాశి వచ్చేసి మిథున రాశి. ఇక 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో పొందుకోబోతున్న మిథున రాశి జాతకులకు అయితే శుక్రుడి సంచారం వల్ల మిథున రాశి జాతకులకు ఒక మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుని గోచారం వల్ల మిథున రాశి జాతకులకు వీరి జీవితంలో అలాగే సమాజంలోని వివిధ సమస్యలు అధిగమించడానికి పట్టుదలతో ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రస్తుతం వీరు చేస్తున్న ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మీ ముంగిట్లోనే ఉందనే చెప్పుకోవాలి. సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా మిథున రాశి వారు ప్రతిరోజు కూడా సూర్య భగవానునికి ఆజ్యం సమర్పించుకుంటే జీవితంలో మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోతాయి. ఇక శుక్రుడు సూర్యుని గోచారం వల్ల మరికొద్ది గంటల్లో మిథున రాశి వారికైతే అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి. నూతన ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. జీవితంలో భారీగా వృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు వేతనంలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు అనుకోని విధంగా లాభాలు విపరీతంగా పెరుగుతాయి. డబ్బులు 4 వైపుల నుంచి మీ వద్దకు వచ్చి చేరుతాయి. ఈ విధంగా మీకు అఖండ రాజయోగం అనేది మరికొద్ది గంటల్లో మిమ్మల్ని వరించబోతోంది. ఇక 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో అందుకోబోతున్న రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారికి సూర్యుడు శుక్రుని యొక్క గోచారం కారణంగా 1000 రెట్ల శ్రేయస్సులు మీకు కలిగించబోతున్నారు. ఈ రాశి జాతకులకైతే పుట్టుకతోనే అదృష్టవంతులని పండితులు చెప్తున్నారు. వీరు చాలా తెలివైన వారు, చురుగ్గా ఉంటారు. ఈ రాశి వారిలో అధికంగా నాయకత్వపు లక్షణాలు అలాగే ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇక ముఖ్యంగా సూర్యుని అలాగే శుక్రుని యొక్క గోచారం వల్ల సింహరాశి వారికి ఈ సమయం బాగా కలిసి రాబోతుంది. ఈ రాశివారు సకల భోగాలను అనుభవిస్తారు. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి. కెరీర్ పరంగా సింహరాశి జాతకులకు అదృష్టవంతులు కాబోతున్నారు. సంఘంలో ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఇక మరికొద్ది గంటల్లో 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని పొందబోతున్న మూడవ రాశి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులకు సూర్యుడు అలాగే శుక్రుని యొక్క గోచారం కారణంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితంలో విపరీతమైన పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీతాలు పెరుగుతాయి. అలాగే వ్యాపారస్తులకు గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పుడు గణనీయమైన అధికమైన లాభాలు పొందుకుంటారు. వృత్తి నిపుణులు అంటే డాక్టర్లు, ప్రొఫెసర్స్, లాయర్స్లు, సినీ కళాకారులు ఈ రంగాలకు చెందిన వారైతే
ఈ సమయంలో మీకు పనులకు లోటు అనేది ఉండదు. చేతి నిండా డబ్బు మీకు విపరీతంగా రాబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఇక ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా తులారాశి జాతకులు ప్రతిరోజు కూడా సూర్య భగవానునికి నీళ్లు సమర్పించండి. మీ జీవితంలో అనేక సమస్యలు తొలగించుకోండి. అలాగే శుక్రుడు, అలాగే సూర్యుని యొక్క గోచార కారణంగా తులారాశి వారు మీకు పట్టిందల్లా బంగారమే అవబోతుంది. ఇక మరికొద్ది గంటల్లో 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న 4వ రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ సమయం మీకు దేదీప్యమానంగా మీ యొక్క జీవితం వెలుగుబోతున్నది. ఎందుకు అంటే ప్రస్తుతం ధనస్థానంలో శుక్రుడు, అలాగే సూర్యుని గోచారం కారణంగా మీకైతే 1000 రెట్ల శక్తితో మీరు అనుకున్న పనులను కూడా పూర్తి చేస్తారు. మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో పనులు చేస్తున్నా ఈ వృషభ రాశి జాతకులకైతే మీకు నక్కతోక తొక్కినట్లుగా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు అధికమైన పెట్టుబడులు, గతంలో మీరు పెట్టిన వ్యాపారంలో అధికమైన లాభాలు పొందుతారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉన్న వృషభ రాశి జాతకులకు అనూహ్యంగా మీకు లాభాలు మీ ముందుకు వచ్చి తీరుతాయి. గతంలో పెండింగ్ పడిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. అలాగే మీకు ఎవరైనా మొండి బకాయిలు ఇచ్చేవి ఉంటే, అంటే పెండింగ్ బిల్స్ రావాల్సినవి వచ్చేవి ఉంటే గనక అవి వారు ఈ సమయంలో మీకు ఇంటికి వచ్చి మరీ డబ్బులు మీ చేతికి ఇస్తారు. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. మీ యొక్క ఆరోగ్యం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. అలాగే వృషభ రాశి జాతకులకు చూసుకుంటే గనక మీకు 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇక మరికొద్ది గంటల్లో అఖండ రాజయోగంతో 100 రెట్ల శక్తితో అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్న 5వ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీరు అనేక రంగాలలో కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది, ప్రశాంతత చేకూరుతుంది. కొత్త కొత్త ఆదాయ వనరులు మీ ముందుకు వస్తాయి. ఈ సమయంలో కుంభరాశి వారికి ఆ అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. తప్పకుండా ఆ అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగం కారణంగా విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది. అలాగే కుంభరాశి జాతకులకు ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. ఇక అయితే ఈ యొక్క 5 రాశుల జాతకులు మాత్రం మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీలును బట్టి, మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు. 10 మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. మీకు దక్కేటువంటి ఈ అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు లక్ష్మీదేవిని పూజించడం ఎప్పటికీ మరవవద్దు. అలాగే గోమాతను ఆహారాన్ని అందించడం వల్ల కూడా మీకు దక్కిన ఈ ప్రతిఫలం మరింత రెట్టింపు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.